ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాలు మొత్తానికి ప్రజలకైతే మొత్తానికి ఫార్మర్స్కి అయితే మాట ఇచ్చి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి ఇంకా మాఫీ చేయలేకపోతుంది. అయితే మోదీ ప్రభుత్వం నుంచి వాళ్ళ అప్డేట్ వచ్చింది. మోడీ కూడా అంటే మోదీ గౌరవ నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి ఈ 22న మనకు అయోధ్య నిర్మాణం ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి పర్టికులర్స్తో పాటు రైతులకు గుడ్ న్యూస్, కీలక తాజా వార్త అందించారు రుణమాఫీకి సంబంధించి. అయితే మోదీ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తే ఎన్ని రాష్ట్రాలకు చేస్తారు, ఎన్నికలు జరిగే ప్రాంతంలోనే చేస్తారా లేదా అన్ని ప్రాంతాలు సమన్వయంగా స్వల్ప మొత్తంలో చేస్తారా, దీనికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. కాబట్టి ఆ షార్ట్ కట్ మనం డీటెయిల్స్తో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణ కాకుండా ఏపీ కాకుండా మోడీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారా? అయితే బ్యాంకర్ల నుంచి విముక్తి కలగడానికి ఇప్పటికీ పార్లమెంట్లో 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ను వ్యవసాయ శాఖ బడ్జెట్గా ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు. దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతూ సాధ్యమైనది ఎంత వీలైతే ఎంత తొందరగా 25 నుంచి 30,000 వరకు రుణమాఫీ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. అయితే ఆ రుణమాఫీ కూడా ఎవరికి చేయాలి? మోదీ రుణమాఫీ చేస్తే ఏ రైతులకు రుణమాఫీ చేస్తారు? ఎకరాల వారీగా మాఫీ చేస్తారా లేదా బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు న్యాయం చేస్తారా? అంటే కనీసం ఇంట్రెస్ట్ అయినా లక్ష పైచిలకు ఉన్నటువంటి 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇంట్రెస్ట్ మొత్తం అన్ని రాష్ట్రాల ప్రజల యొక్క ఇంట్రెస్ట్ మొత్తంలో కడతామని చెప్పేసి నరేంద్ర మోదీ కార్యాలయం నుంచి అప్డేట్ వచ్చింది. అయితే దీనికి అర్హులు ఎవరు, వాటికి సంబంధించి జాబితాలు ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలని మీకు టెన్షన్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఆ వివరాలన్నీ చాలా స్పష్టంగా అండ్ క్లియర్ఫుల్గా అన్ని రాష్ట్రాల వారీగా సమగ్రంగా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల వారీగా, అన్ని జిల్లాల వారీగా పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేశాము. అలాగే టోల్ ఫ్రీ నంబర్స్ కూడా అందించాము. మొత్తంలో మోదీ నోట ప్రతి రైతులకు ఒక గుడ్ న్యూస్ అతి త్వరలో ఒక 2-3 రోజుల్లోనే ఒక కీలక అప్డేట్ మాత్రం రాబోతుంది. ఆ అప్డేట్ రాగానే మరింత సమాచారం మీకు తెలియజేస్తాను. ఇప్పటికే అర్హుల జాబితాను అండ్ ఎలా రుణమాఫీ చేస్తారు, ఎంతవరకు రుణమాఫీ చేస్తారు అనేది కూడా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వన్స్ వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. తర్వాత మీకు వచ్చిన ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై